హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట. ఒక హ్యాపీ ఫ్యామిలీ. ఫాదరు, మదరు, అలాగే ఇద్దరు కిడ్స్ అనమాట. ఫ్రెండ్స్ కిడ్స్ ఇద్దరు, బాబులు ఇద్దరు, అలాగే మదరు, ఫాదరు. ఒక అందమైన కుటుంబం, అలాగే ఒక కుక్క పిల్ల. పార్కుకి వచ్చారనమాట ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట. ఫ్రెండ్స్ ఎవరైనా మన కుటుంబంలో ఫ్యామిలీ ఎలా ఫ్రెండ్స్ సంతోషంగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కుటుంబంతోనే షేర్ చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా అనమాట ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ. హాలిడేస్ వస్తే మామూలుగా హాలిడే వస్తే ఏం చేస్తారు ఫ్రెండ్స్ అంటే పార్కుకి వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుందాం అనుకుంటారు కదా. పిల్లలకి కూడా కాస్త మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది. పిల్లలకి, పేరెంట్స్కి, అందరికీ కూడా ఆఫీస్లో వర్క్ల్లో కానీ బిజీ లైఫ్లో కాస్త ప్రశాంతత కోసం, అలాగే ప్రకృతి గాలి పీల్చుకుందామని పార్కులకు వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా ఒక కుటుంబం పార్కుకి వచ్చినట్లుగా డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్. పార్కుకి ఒక బాస్కెట్లో అంటే బుట్టలో ఫ్రూట్స్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అరటికాయలు, అలాగే ద్రాక్షాలు, యాపిల్స్, అలాగే పైనాపిల్ పీసెస్ అనమాట. నేను ఆ విధంగా డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలాంటివి కావాలన్నా వేసుకోండి. అలాగే మదర్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఫ్రెండ్స్, అంటే మోచేతుల దాకా హ్యాండ్స్ ఉన్నట్లుగా డ్రాయింగ్ వేశాను. శారీ కట్టుకుందనమాట. అలాగే కాలర్ నెక్ బ్లౌజ్ లాగా వేశాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చినట్లుగా వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, అంటే జస్ట్ హాఫ్ హ్యాండ్స్, చిన్న హ్యాండ్స్ లాగా వేయాలన్నా వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడైతే నేను కాలర్ మోడల్ నెక్ లాగా వేశాను మదర్కి. అలాగే చూడండి ఫ్రెండ్స్, అమ్మగారికి జుంకీ పెట్టాను, అలాగే బొట్టు పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సింపుల్గా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే అమ్మగారి దగ్గరేమో చిన్న బాబు కూర్చున్నట్లుగా, నాన్నగారి దగ్గరేమో పెద్ద బాబు కూర్చున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, కింద బెడ్షీట్ అనమాట, బ్లాంకెట్. బెడ్షీట్కి వచ్చేసి నేను చెక్స్ మోడల్ లాగా వేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి, చిన్న బాబు మదర్ పక్కన కూర్చున్నాడు అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు ఫ్రెండ్స్. చూడండి, చిన్న బాబు అనమాట. చిన్న బాబు, పెద్ద బాబు, అలాగే పెద్ద బాబు నాన్నగారి దగ్గర కూర్చున్నారు అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంటే బాబుకి ఫ్రూట్స్ మదరు ఇస్తుందన్నమాట. చేతిలో బాబు ఫ్రూట్స్ పట్టుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్, పెద్ద బాబు. చూడండి, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇద్దరికి చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేశానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అంటే మనం ఏదైనా సంతోషం ఏదైనా సరే ఫ్యామిలీతోనే కదా ఫ్రెండ్స్ షేర్ చేసుకునేది ఫస్ట్. అలాగే కుటుంబం కలిసి, అందరూ కలిసి సరదాగా సెలవు వస్తే పార్కుకి వచ్చినట్లు ఫ్రెండ్స్. అంటే జనరల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, అంటే విలేజెస్లో ఏంటంటే ఎక్కువగా మనకి పచ్చదనమే మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చదనానికి చిహ్నం అంటేనే పల్లెటూర్లు అంటారు కదా, పెట్టింది పేరు. సిటీస్లో మనకి ఏంటంటే ఫ్రెండ్స్, అంటే చెట్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ పార్కుల్లోకి వెళ్ళి చల్లదనం కోసం, ప్రకృతి మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామని ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా ఫ్యామిలీ అనేది పార్కుల్లో, సిటీస్లో ఎక్కువగా పార్కులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. పల్లెటూర్లు అనేది ఉండవు, చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. పల్లెటూరులో పచ్చదనమే ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అవసరం ఉండదు. విలేజెస్లో అయితే పార్కులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పార్క్ గురించి అందరికీ బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నేను ఒక ఫ్యామిలీ పార్కుకి వచ్చినట్లుగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ విధమైన డ్రాయింగ్ అనమాట. అలాగే చెట్లు ఫ్రెండ్స్, ఇక్కడైతే చెట్లకైతే నేను కొన్నిటికేమో ప్యారెట్ గ్రీన్ వాడాను, కొన్ని చెట్లకేమో డార్క్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్, డార్క్ గ్రీను. ఇక్కడేమో గులాబీ చెట్లాగా వేశాను, అలాగే రాళ్ల కుప్ప పక్కన వేశాను ఫ్రెండ్స్. అలాగే చిన్న చిన్న మొక్కలు అనమాట. అంటే పార్క్ అంటేనే మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, మొత్తం పచ్చదనంగా, చల్లదనంగా, మనకి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అంటే ఎవరికైనా టెన్షన్స్ అన్నీ ఫ్రీగా ఉండాలి అంటే పార్కుకి వెళ్ళి ప్రశాంతమైన వాతావరణాన్ని పీల్చుకుంటూ ఉంటారు కదా, అలా అనమాట. ఫ్యామిలీ కూడా హ్యాపీ ఫ్యామిలీ, సంతోషంగా పిల్లలతో ఫ్యామిలీ అందరూ పార్కుకి వచ్చారనమాట. ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు బాస్కెట్లో, అలాగే కుక్క పిల్లని కూడా తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఇద్దరు బాబులు అనమాట. పెద్ద బాబు నాన్నగారి దగ్గర కూర్చున్నారు, చిన్న బాబు మదర్ దగ్గర కూర్చున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, మధ్య మధ్యలో గ్రాస్ వేశాను, అలాగే సూర్యుడు, పక్షులు గాల్లో ఎగురుతున్నట్లుగా, అలాగే పెద్ద చెట్టు వేశాను ఫ్రెండ్స్.
పెద్ద చెట్టులాగా వేసి దానికేమో డార్క్ గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది ప్రజెంట్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేను తెలియజేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి పెద్ద చెట్టు వేశాను ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి అంటే నార్మల్ చెట్టు, అంటే పార్కులో ఏముంటుంది ఫ్రెండ్స్, అంటే పెద్ద పెద్ద చెట్లు, చిన్న చెట్లు, అన్ని మోడల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే పచ్చదనంగా చల్లటి వాతావరణం, చల్లగా మనకి ప్రశాంతత కోసం చెట్లు ఎక్కువ ఉంటాయి కదా ఫ్రెండ్స్. పార్కుకి వచ్చేదే చల్లదనంగా, సంతోషంగా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తాము, కుటుంబంతో సరదాగా ఉండటానికి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆ విధమైన లుక్ వచ్చేటట్టుగా డ్రాయింగ్ వేశాను. డ్రాయింగ్ వేశాక నేను కలర్స్ అనేది వేయడానికి బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి చూడండి అక్కడ ఫ్రూట్స్ అనమాట, బాస్కెట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నిటికీ కూడా బ్లాక్ జెల్ పెన్నే వాడాను. అలాగే చెట్లుకి, అలాగే అన్నిటికీ కూడా బ్లాక్ జెల్ పెన్ వాడాను. అలాగే కుటుంబం అంటేనే మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, మన కుటుంబం మనకి దేనికైనా మన కుటుంబంతో సంతోషాన్ని షేర్ చేసుకుంటాము కదా ఫ్రెండ్స్. అది చూడండి, ఫాదర్కి కూడా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేశాను, బటన్స్ పెట్టాను చూడండి. అలాగే కుక్క పిల్ల అనమాట, కుక్క పిల్ల వేశాను. అలాగే బాబులు ఇద్దరికంటే ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్యామిలీ అంటేనే డ్రెస్ కోడ్ యూజ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. అంటే ఫ్యామిలీ అంతా ఒకే రకమైన బట్టలు వేసుకొని కనపడుతూ ఉంటున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా ఇద్దరు బాబులకి ఒకే టైపు డ్రెస్ కోడ్ యూజ్ చేశాను. అలాగే ఫాదరు మదర్కి, తల్లికి తండ్రికి ఇద్దరికి ఒకే రకమైన మ్యాచింగ్ కలర్స్ వేశాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇక్కడైతే నేను అలా వేయడం జరిగింది. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఫాదరు మదరు ఇద్దరు ఒకే టైపు డ్రెస్ కోడ్ యూజ్ చేసినట్లుగా, పిల్లలిద్దరికీ ఒకే టైపు డ్రెస్ కోడ్ యూజ్ చేసినట్లుగా వాడాను అనమాట. అలాగే బెడ్షీట్ వచ్చేసి ఎల్లో కలర్, వైలెట్ కలర్, అంటే నేను చెక్స్ మోడల్ లాగా వేశాను. అంటే గళ్ళ దుప్పటిలాగా వాడాను ఫ్రెండ్స్. అంటే కింద కూర్చోడానికి వేసినట్లుగా నేను వాడిని ప్రజెంట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వెయ్యండి, లేదంటే చెక్స్ మోడల్ కాకపోతే ప్లెయిన్ కూడా డిజైన్ వేసుకోవచ్చు బెడ్షీట్కి. నేను అన్నిటికీ నార్మల్గానే యూజ్ చేశాను ఫ్రెండ్స్, హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు. అలాగే బాస్కెట్కి వచ్చేసి బేసి మోడల్లో మనకి గీతల్లాగా గీసుకుంటూ వెళ్ళాను. తర్వాత చెక్స్ మోడల్ లాగా గళ్ళు వేశాను ఫ్రెండ్స్. అంతే, బాస్కెట్ లాగా మనకి రెడీ అవుతుందన్నమాట. ప్రతిదీ ఇక్కడ మీకు పిన్ టు పిన్ తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏది ఎలా వేశాను అనేది రాళ్ళ కుప్ప మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి బాల్ మోడల్ లాగా, కొన్ని నిలువు బాల్ మోడల్ లాగా అలా వేసుకుంటూ వెళ్తేనే చాలు ఫ్రెండ్స్, రాళ్ళ కుప్పలాగా అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక గులాబీ చెట్టులాగా, అలాగే చిన్న చిన్న చెట్లులాగా, అలాగే గ్రాస్ లాగా అంతా వేసాను అనమాట. అందంగా డెకరేట్ చేశాను ఫ్రెండ్స్. అంటే మనం ఒక పార్కులో ఏ విధమైన వాతావరణం ఉంటుందో ఆ విధమైన వాతావరణం క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇక్కడైతే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయగలరు ఫ్రెండ్స్. చూడండి ఆకులు అనమాట, చిన్న చిన్న కొమ్మలు, మొక్కలు, అంటే చల్లదనం కోసం చెట్లన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఎటు చూసినా చెట్లు, పెద్ద చెట్లు, చిన్న చెట్లు, అన్ని మోడల్స్ ఉంటాయి కదా. నేను ఆ విధంగానే వేశాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కొన్ని చెట్లకైతే నేను ప్యారెట్ గ్రీన్ కలర్ వాడాను, కొన్ని చెట్లకైతే డార్క్ గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్ అయితే తెలియజేస్తున్నాను. అంటే కొన్ని చెట్లు మనకి డార్క్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని వాడాను అనమాట. కొన్ని మామూలుగా చిలక పచ్చ రంగులో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని కొన్ని గ్రీన్ కలర్ వేశాను. అలాగే మొత్తం అంటే మనకేంటంటే ఫ్రెండ్స్, అంటే పార్క్ అనగానే చల్లదనంగా ఉంటుంది, పచ్చదనంగా ఉంటుంది కాబట్టి నేను మొత్తం గ్రీన్తో నింపాను ఫ్రెండ్స్. అంటే స్కైకి వచ్చేసి స్కై బ్లూ కలర్ వాడాను, అలాగే సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎలా అయితే కలర్స్ వాడానో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఆకాశానికంతా స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే చెట్లన్నిటికీ ప్యారెట్ గ్రీను, అలాగే ఇదంతా పార్క్ కాదు కదా ఫ్రెండ్స్, అందుకని మొత్తం గ్రీన్ కలర్ వాడాను అనమాట. అంటే పచ్చదనం ఉట్టిపడే విధంగా అనమాట. మొత్తం గ్రీన్ వాడాను, అంటే ప్యారెట్ గ్రీన్ వాడాను. కొన్నిటికి డార్క్, పెద్ద చెట్టుకేమో డార్క్ గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. ఇక్కడ వాడిన కలర్స్ నేను తెలియజేస్తున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వాడుకోండి. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్ అయితే తెలియజేస్తున్నాను అనమాట. డార్క్ గ్రీను, అంటే చెట్లకు అన్నిటికీ కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే ప్యారెట్ గ్రీన్ వాడాను, డార్క్ కలర్ గ్రీన్ వాడాను. ఓవరాల్ లుక్ అయితే నాకైతే అత్యద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒక కుటుంబం ఎంత సంతోషంగా హ్యాపీనెస్గా ఎంజాయ్ చేస్తారో అనేది నాకు ఇక్కడ డ్రాయింగ్ విధంగా అర్థమైనట్లుగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా అందంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీ అంటేనే సంతోషంతో ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకొని సంతోషంగా గడపటమే కదా ఫ్రెండ్స్ మనం ఏదైనా. అట్లాగే ఇక్కడ కూడా పిల్లలు, ఫ్యామిలీ అందరూ కలిసి ఇక్కడ
పార్కుకి వచ్చినట్లుగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇక్కడ నేను వాడిన కలర్స్ తెలియజేస్తున్నాను. రోజా పువ్వుకి రెడ్ వేశాను, రాళ్ల కుప్పకి బ్లాక్ వాడాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజెంట్ నేనైతే నాకు నచ్చిన కలర్స్ వాడడం జరిగింది ఫ్రెండ్స్, మీ ఇష్టం. చూడండి, అలాగే పిల్లలిద్దరికి డ్రెస్ కోడ్ వాడానని చెప్పాను కదా ఫ్రెండ్స్. హెయిర్ అందరికీ బ్లాక్ వాడాను, అమ్మగారికి జడకి కూడా బ్లాక్ వాడాను, అలాగే పిల్లలకి కూడా బ్లాక్. హెయిర్ అంటేనే బ్లాక్ కదా ఫ్రెండ్స్, అందుకని బ్లాక్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీసాలు కొంచెం వేసాను అనమాట ఫాదర్కి. అలాగే చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే పిల్లలకి చూడండి ఫ్రెండ్స్, అంటే బెల్ట్ మోడల్ డ్రెస్ లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ పైకి, అలాగే పింక్ బ్లూ కలర్ వాడాను ఇద్దరికి పిల్లలకి. ఇద్దరు డ్రెస్ కోడ్ యూజ్ చేశాను, వాళ్ళిద్దరు ఒక కలర్ వేశాను. అలాగే ఫాదరు మదర్కి ఇద్దరికి కూడా ఒకే టైపు, అంటే పైన షర్ట్ ఎల్లో వేసి ఆరెంజ్ కలర్ ప్యాంట్ వేశాను. అలాగే మదర్కి ఫాదర్కి ఇద్దరికి మ్యాచ్ అయ్యే కలర్స్ వేశాను అనమాట. చూడండి, అంటే ఎల్లో కలర్ శారీ, ఆరెంజ్ బ్లౌజ్ వేశాను, ఇద్దరు మ్యాచ్ అయ్యేటట్లుగా వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ వాడిన కలర్స్ చెప్తున్నాను. అలాగే పప్పీకి వచ్చేసి బ్లాక్ కలర్ పప్పీ లాగా వేసాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ కలర్స్ ఇష్టమైతే అది వేసుకోండి. చూడండి, అలాగే నేను బాస్కెట్లో చూడండి అరటికాయలకి అలాగే పైనాపిల్కి వచ్చేసి ఎల్లో కలర్ వాడాను, గ్రేప్స్కి వైలెట్ కలర్ వాడాను, యాపిల్స్కి రెడ్ వాడాను ఫ్రెండ్స్. అలాగే బాస్కెట్ వచ్చేసి లైట్ బ్లాక్ కలర్ వాడాను, అలాగే పప్పీకి కూడా బ్లాక్ వేశాను. అలాగే బాస్కెట్కి వచ్చేసి ఎల్లో అండ్ వైలెట్ కలర్ బెడ్షీట్ వాడాను. బెడ్షీట్ కలర్స్ వచ్చేసి బాస్కెట్ ఏమో ఫుల్ బ్లాక్ వేశాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. బెడ్షీట్ అనమాట, చెక్స్ మోడల్ బెడ్షీట్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. పప్పీకి బ్లాక్ వేశాను అనమాట. ఓవరాల్ లుక్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అంతా సూపర్గా ఉంది. Thank you for watching the video. Please subscribe my channel. Thank you so much friends. Thank you.